శ్రీమాత్రే నమః. జై లలితాంబిగాయే నమో నమః. అమ్మ దయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. కొంచెము వాయిస్ బాగలేదు, ఏమీ అనుకోకండి. కొంచెం కోల్డ్ కాఫ్గా ఉంది. చాలామందికి అమ్మవారిని లలితా నవరాత్రులు వస్తున్నాయి, అలంకరించుకోవాలని ఉంటుందండి. కానీ కలిసాలు పెట్టుకొని విగ్రహాలు పెట్టుకోలేని వాళ్ళు సింపుల్గా మన ఇంట్లో ఇలా ఏదైనా ఒక చిన్న అమ్మవారి పటం అండి, దుర్గాదేవిది అవ్వచ్చు, లక్ష్మీదేవిది అవ్వచ్చు, ఏ అమ్మవారి ఫోటో ఉన్నా సరే మనం చక్కగా ఈ ఫోటోనే చిన్న చీరలా కట్టుకొని ఆభరణాలన్నీ పెట్టుకుని సులువుగా ఎలా అలంకరించుకుని ఈ 10 రోజులు అంటే పూజ చేసుకునేది ఎందుకండి, మనశ్శాంతి కోసము. చక్కగా అమ్మని ఇలాగ ముందుగా చందనపు బొట్టులతో ఇలాగ చిన్న బ్రష్ కానీ లేదంటే కాటన్ బడ్ ఉంటుంది కదా, దాంతో చక్కగా చందనం పెట్టుకోండి. దానిపైన కుంకుమని పెట్టండి. అంటే అమ్మ అలంకరణలో ముందుగా ప్రాముఖ్యమైనది అమ్మకి కుంకుమ బొట్టుతో ఈరోజు మనం ప్రారంభిస్తున్నామండి. మన దగ్గర ఎలాంటి పటం ఉన్నా, లక్ష్మీదేవి పటం ఉన్నా చక్కగా శుభ్రం చేసేసుకుని ముందుగా బొట్టు పెట్టుకొని అమ్మకి. తర్వాత నేను ఒక చిన్న లెహంగా తీసుకున్నానండి అమ్మవారి పటం కోసము. ఇది అమెజాన్లో ఉంది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. దీంట్లో వేరే వేరే రకమైన రంగులు ఉన్నాయి. నాకు ఎరుపు రంగు నచ్చింది. అంటే లలితమ్మ ఎరుపుకి ప్రసిద్ధం కదా, నవరాత్రులు అని ఎరుపు తీసుకున్నాను. వీటిలో నీలపు రంగు, గ్రీన్ కలర్, రకరకాల కలర్స్ కూడా ఉన్నాయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను. ఈ ఫోటో కొంచెం పెద్దది కాబట్టి నేను ఈ లెహంగా తీసుకున్నానండి. ఒకవేళ మీది చిన్న ఫోటో అయితే ఆ చిన్న ఫోటోకి సంబంధించిన లెహంగా కూడా, అంటే చిన్న లెహంగాలు అలాగే పెద్ద లెహంగాలు రెండు పెడుతున్నానండి. మీ ఫోటో సైజ్ బట్టి మీకు ఏది సులువుగా ఉంటే అది ఆర్డర్ చేసుకుని పెట్టుకోండి. చక్కగా ఒక్కసారి మనము అమ్మవారికి వస్త్రాలు, ఆభరణాలు పెట్టేసుకుంటే చక్కగా 10 రోజులు అమ్మవారు కళకళలాడిపోతూ ఉంటారండి. మళ్ళీ మనము ఈ లెహంగాని ఏం చేయొచ్చు, చక్కగా ఈ నవరాత్రులు అయిపోయిన తర్వాత ఒకసారి శుభ్రం చేసేసుకుని లోపల పెట్టేసుకుంటే మళ్ళీ వచ్చే సంవత్సరము లలితమ్మ నవరాత్రులకి చక్కగా వాడుకోవచ్చండి. లలితమ్మనే కాదు, దసరా నవరాత్రులకైనా ఏ నవరాత్రులకైనా ఏ పటానికైనా మనం కట్టుకోవచ్చు. అమ్మ చక్కగా కుంకుమ ధరించారండి, చక్కగా తయారైపోయారు. ఇదిగోండి ఎరుపు లెహంగా నేను లలితమ్మకి ప్రీతికరమని తీసుకున్నాను. దీనికి చక్కగా ఫోటో వెనకాతల టై చేసేసుకుంటే వచ్చేస్తుందండి. అమ్మ చాలా కళగా కనిపిస్తారు, చూడండి ఎంత బాగున్నారో. నేను ఇక్కడ చిన్న పాసము అలాగే అంకుశము అండి, లలితమ్మ అస్త్రాలు. ఇది హోనార్స్ ఆర్ట్ అని, వీళ్ళ దగ్గర చిన్న చిన్న అమ్మవారి ఆభరణాలు, అలంకారానికి అలాగే అస్త్రాలు అన్నీ కూడా వీడి దగ్గర దొరుకుతాయండి. నేను వీళ్ళ నెంబరు కూడా నేను పెడతాను. వీళ్ళు బెంగళూరులో ఉంటారు. ఇవన్నీ కూడా లలితా నవరాత్రులు అని చెప్పి నేను ఫోటోని అలంకరించుకుందామని తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఎలాంటి ఫోటో లేకపోయినా చక్కగా లలితా సహస్రనామం పుస్తకం ఉంటుంది కదండి. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారండి, అక్క మా దగ్గర లలితమ్మ ఫోటో లేదు, దుర్గమ్మ ఉంది అని. మీకు అంతగా లలితాదేవిది పెట్టుకోవాలి అంటే అమ్మ శ్రీ లలితా విష్ణు సహస్రనామం పుస్తకం మన అందరి దగ్గర ఉంటుంది కదండి. చక్కగా తేలికైన పువ్వులు దండ వేసుకుని ఆ పుస్తకం పెట్టైనా పూజ చేసుకోవచ్చు. అమ్మకి అభయహస్తము, వరదహస్తము, వీళ్ళ దగ్గర ఈ హోనార్స్ ఆర్ట్స్ అని ఉంటారండి. నేను మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను. భలే ఉంటాయండి, ముద్దు ముద్దుగా చిన్న చిన్న వస్తువులు అన్నీ కూడా వీళ్ళ దగ్గర భలేగా దొరుకుతాయి. మనము చిన్న విగ్రహాలకైనా లేదు అంటే ఇలా పటాలకైనా మనము అలంకరించుకోవాలి అనుకుంటే చక్కగా చూడండి ఆ చివరింగులు ఎంత బాగున్నాయో ముద్దుగా. అమ్మ భలే ఉంది నిజంగా. నా వాయిస్ బాగోలేదండి, ఏమీ అనుకోవద్దు, చాలా ఫీవర్గా ఉంది, అడ్జస్ట్ చేసుకోండి వాయిస్తోని. ఇలా అమ్మకి అన్ని ఆభరణాలతోని అలంకరించుకున్న తర్వాత అమ్మకి ఎంత నిండుగా ఉంది అంటే బంగారు తల్లి, అప్పుడే అమ్మవారు మా ఇంటికి వచ్చేసారు అన్న ఫీలింగ్ వచ్చేసింది నాకైతే. నేను ఈ వీడియో మీకు ఒక 10 days ముందే ఎందుకు పెడుతున్నానంటే మీకు ఈ పాసము, అంకుశము,
అమ్మవారి చేతులు, అలాగే ఈ లెహంగా ఇవన్నీ కానీ మీకు నచ్చితే మీరు ముందు నుంచి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటారు. అంటే ఇవన్నీ రావడానికి టైం పడుతుంది కదా, ఇంకా లలితా నవరాత్రులు ఇంకొన్ని రోజుల్లోనే ప్రారంభం అవుతుందని నేను మీకు ముందుగానే చేసి పెడుతున్నానండి. అలాగే ఈ లెహంగా ఫోటోకే కాదండి, మన వరమహాలక్ష్మి కలశధారణకు కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. ఓవరాల్గా అమ్మవారిని ఇలా అలంకరించుకున్నానండి సింపుల్గా. ఇప్పుడు మనం అమ్మవారికి తేలికైన పువ్వుల దండ, అంటే ఫోటో బరువు కాసేటట్టు వేసుకోండి. కనకాంబరం దండలు, అలాగే మల్లె పువ్వుల దండలు నవరాత్రులు, అంటే లేదు అంటే మన ఇంట్లో రోజు చామంతి దండలు గుచ్చుకోవచ్చు. అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో. నాకేమనిపిస్తుంది అంటే అమ్మవారిని అలంకరించుకోవడం ఒక ముచ్చటండి. ఆవిడికి మనము ఏం చెయ్యము, కానీ అమ్మవారిని అలంకరించుకుంటే ఆ కళ, ఆ ప్రశాంతత ఇంట్లో, అంటే వాతావరణం అంతా కూడా మారిపోతుందండి. కుదిరితే తప్పకుండా మీరు ఈ లలితా నవరాత్రులు మార్చి 30 నుంచి ఏప్రిల్ 7వ తారీఖు వరకు మొదలవుతుందండి. చిన్నపిల్లలు తిరగని ప్రదేశము, అంటే కొంచెం ఎక్కువ ఎవరూ లేని ప్రదేశంలో అమ్మవారికి ఇలా అలంకరించుకుని ఫోటో పెట్టుకుని ఒక సంకల్పంతో, అంటే సంతానం ప్రాప్తి కోసమని, పెళ్ళిళ్ళు అవ్వలేని వాళ్ళ పిల్లల కోసం కానీ, ఏదో ఒక ఆర్థిక సమస్య, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది కాబట్టి చక్కగా లలితా సహస్రనామం పారాయణం చేసుకోండి. చాలా శక్తివంతమైన నవరాత్రులండి. అలాగే మన లలితా సహస్రనామంలోని అమ్మవారికి సంబంధించిన నైవేద్యాల గురించి కూడా వివరణ ఉందండి. కొన్ని నామాలు ఉన్నాయి అమ్మవారికి. ఆ నామాల ప్రకారము ఏ నైవేద్యాలు నివేదించుకోవాలో ఈరోజు తెలుసుకుందామండి. మీకు కుదిరితే ఈ లలితా నవరాత్రిలో అమ్మకి ప్రీతికరమైన, అంటే ఆమె నామాలతో ఉన్న ప్రసాదాలు తప్పకుండా అమ్మకి నివేదించండి. ముందుగా అమ్మకి పాయసం అంటే చాలా ఇష్టం అండి. పాయసన్న ప్రియా అని 480వ నామంలో వర్ణిస్తారు. పాలల్లో సేమియా పాయసము, చక్కెర, కొంచెం నెయ్యి అన్నీ కలుపుకొని సేమియా పాయసము మొదటి రోజు నివేదించుకోవచ్చండి. రెండో ప్రసాదము దద్దోజనం అండి. దధ్యన్న సక్త హృదయ అని 512వ నామంలో వర్ణిస్తారు. చక్కగా దద్దోజనం వండుకొని దాని నిండా పెరుగు అండి. పెరుగు నైవేద్యంలో ఎప్పుడైతే మన అమ్మకి నివేదిస్తామో మన కడుపుకి చలవంట. అంటే అమ్మవారికి మన నైవేద్యాలు పెడతాం, కానీ మనము నైవేద్యాలు పెట్టిన అమ్మవారి చూపు, కంటి చూపు ఆ నైవేద్యం మీద పడి ఆ పూజ తర్వాత మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో, అంటే ఆ నైవేద్యము అమ్మ చూపు తాకి పరమ ఔషధం కింద తయారవుతుందండి. అందుకనే నైవేద్యం అంటే దైవం చూపు మన మనుష్యులందరూ కూడా అనుభవిస్తారు. దేవుళ్ళు కేవలం నైవేద్యాన్ని వీక్షిస్తారు అని మన పెద్దవాళ్ళందరూ అంటూ ఉంటారు. మూడవ ప్రసాదము పసుపుతో చేసిన అన్నం అండి. దీన్నే హరిద్రానైక రసిక అని వర్ణిస్తారు. పసుపుతో చేసిన అన్నం అంటే ఇక్కడ నేను పులిహార అమ్మకి నివేదించుకున్నాను. పులిహార అమ్మకి చాలా ప్రీతికరమంట. అమ్మ కంటి చూపు ఈ పులిహార మీద పడిన తర్వాత మనం స్వీకరిస్తే చాలా చాలా అద్భుతమైన, అంటే విశిష్టంగా ఉంటుందండి. వాళ్ళు ఏదో ప్రసాదాలు తినేస్తారని మనం చేయట్లేదు. అమ్మ కంటి చూపు పెడితే ఒక్క మెతుకు మీద పడినా చాలండి. నాలుగో ప్రసాదం మధు అండి. మధు అంటే ఇక్కడ తేనె, మధు ప్రీత అని 510వ నామంలో వర్ణిస్తారు. ఆరో ప్రసాదం ఏంటి అంటే గ్లుడాన్న ప్రీత మానస, అంటే అన్నము బెల్లము రెండూ కలిపిన ప్రసాదం అండి. ఇది చాలా చాలా ప్రీతికరము. ఇది ముఖ్యంగా మధుర మీనాక్షి ఆలయాల్లో ఈ గ్లుడాన్నం అని చక్కగా రోజు చేసి అమ్మకి నివేదించి భక్తులందరూ కూడా ఆ కోవిల్కి వెళ్ళిన వాళ్ళకి నిత్యము ఈ ప్రసాదం ఉంటుందంట. ఆరో ప్రసాదం కింద అమ్మకి ఎంతో ప్రీతికరమైన గారెలు అండి. చక్కగా అల్లపు గారెలు మనం నివేదించుకోవచ్చు. ఏ నవరాత్రులకైనా లేదా వరమహాలక్ష్మి పూజకైనా అమ్మవారికి నైవేద్యాల్లో పెట్టవలసిన ముఖ్యమైన పదార్థము. ఏడో ప్రసాదము పూర్ణపు బూర్లండి. పూర్ణము అంటే అమ్మకి చాలా చాలా ఇష్టము అని చాలా చోట్ల చాగంటి గారు, గరికపాటి గారు ఎన్నో చోట్ల వర్ణించారు. అందుకని ఇవాళ బూరెలు కూడా నేను చేసుకొని పెట్టుకున్నానండి.
ఎనిమిదో ప్రసాదం అండి, చాలా చాలా ముఖ్యమైన ప్రసాదము పానకము అండి. అంటే ఈ లలితా నవరాత్రుల్లోనే కాదండి, ప్రతి శుక్రవారం కూడా లలితా సహస్రనామం చదువుకుని, అంటే ఉద్యోగానికి సంబంధించిన శ్లోకం కానీ ఆరోగ్యానికి సంబంధించిన శ్లోకము 11 సార్లు చదువుకుని పానకం నైవేద్యం పెట్టి ఆ పానకం మనం స్వీకరించాలి. లలితా నవరాత్రుల్లో ఉద్యోగానికి వెళ్ళే ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా పానకం నివేదించుకుని నవరాత్రులు చేసుకోవచ్చండి. లేదు అంటే తేనె కూడా అమ్మకి సమర్పించుకోవచ్చు. ఈ రెండు సమర్పించుకొని సులువుగా నవరాత్రులు కూడా చేసుకోవచ్చు. ఈరోజు ఈ వీడియో కోసం నేను 6 ప్రసాదాలే చేయగలిగానండి. ఈ 6 కాకుండా మిగతా ప్రసాదాలు ఏమున్నాయో కూడా చూసుకుందాము. అవి కూడా మనము నవరాత్రులు ఏ నవరాత్రుల్లోనైనా వరమహాలక్ష్మికైనా అమ్మకి నివేదించుకోవచ్చు. ముందుగా కట్టే పొంగలి అండి, తర్వాత కొబ్బరి అన్నం అంటారు కదా, కొబ్బరి అన్నం చేసుకోవచ్చు. కదంబం చేసుకోవచ్చు అండి. ఈ కదంబంలో ఏంటంటే 3, 5, 7 రకమైన కూరగాయలు, ఉల్లిపాయ వంకాయ అస్సలు వేయకూడదండి ఈ కదంబంలోని. అలాగే వెల్లుల్లిపాయ కూడా ఏ అన్న ప్రసాదంలోకి వాడద్దండి. తర్వాత వచ్చే ప్రసాదము నేతితో చేసిన అన్నం అండి. దీంట్లో కొంచెం వాముతో పోపు పెట్టుకుంటే అమ్మవారికి బాగా నచ్చుతుంది. ఆఖరి రోజు మహానైవేద్యము అన్నము, కూర, పప్పు, మీకు తోచిన పదార్థాలు, తప్పకుండా నెయ్యి, పప్పు, ఒక చిన్న బెల్లం ముక్క, పెరుగుతో అమ్మకి నైవేద్యాన్ని మహానైవేద్యం అంటారండి. తప్పకుండా అమ్మకి నివేదించండి. లలితా శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ నిరామయ సర్వమంగళా శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి, అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి, రవ్వల తలుకుల కళల జ్యోతుల కర్పూర హారతి, సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా. ఓం శ్రీలలితా పరమేశ్వర్యై నమః. సర్వం శ్రీలలితార్పణమస్తు.